హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే 15 డేస్ టైం టేబుల్ ఈరోజు వచ్చేసి డే 11లో ఉన్నామండి. సో ఆల్రెడీ డే 10 మీరందరూ కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. సో దానికంటే ముందు ఏంటంటే మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. మనకి ఆర్ఆర్బి నుంచి 2025 నోటిఫికేషన్లో పారామెడికల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి తొందరలోనే. ఆల్రెడీ షార్ట్ నోటీస్ వచ్చింది. సో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈవినింగ్ పోస్ట్ చేశాను, ఓకేనా. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. సో దీన్ని బట్టి మనకి ఆర్ఆర్బి వాళ్ళు క్యాలెండర్ ప్రకారమే ప్రతి ఇయర్ అనేది నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఇయర్కి అయితే ఇస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఇచ్చారు. సో ఇయర్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి సో ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నారు. సో మనకైతే నెక్స్ట్ వచ్చేసి జేఈ అండ్ ఎన్టీపీసీ ఈ నోటిఫికేషన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి, ఓకేనా. సో ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపద్దు. సో ఈరోజు వచ్చేసి అయితే మనం డే 11లో ఉన్నాం కాబట్టి డే 11లో ఏమేమి టార్గెట్స్ ఉన్నాయో చూద్దాం. అలాగే ఇంక ఈ 15 డేస్ టైం టేబుల్ అయిపోతే, నేను చెప్పాను కదండి 15 డేస్ టైం టేబుల్ అయిపోయిన తర్వాత ఇంకా టార్గెట్స్ అనేవి మీకు పోస్ట్ చేయను అని చెప్పాను. సో ఎవరికైనా కావాలనుకుంటే మన మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. సో సో అక్కడ కనుక ఒక 10 మెంబర్స్ కనుక అయితే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ అయితే ఆ 10 మెంబర్స్కి నేను టైం టేబుల్ అనేది పోస్ట్ చేస్తాను. అలాగే ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఎవరు చూడట్లేదు కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకోవడం అని జరిగింది. అలాగే న్యూ మోడల్స్ అనేవి మనకి రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో న్యూ మోడల్స్ వచ్చాయండి, అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఆ మోడల్స్ ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను, చూసే ఉంటారు మీరు. సో ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక పోస్ట్ చేయాలనుకుంటే, అంటే క్లాసెస్ కనుక పోస్ట్ చేయాలనుకుంటే 1 అవర్ 1 to 1.5 అవర్ అనేది పబ్లిక్ చేసి పెడతానండి. సో 1 to 1.5 అవర్ మీకు పబ్లిక్లోనే ఉంటుంది, అంటే మీరు ఫ్రీగానే చూసుకోవచ్చు. ఆ 1 అవర్ ఆర్ 1.5 అవర్ తర్వాత అదనేది ఓన్లీ మెంబర్స్కి విజిబుల్ ప్రకారం పెట్టేస్తాను. సో మీరంటే దాని తర్వాత యాక్సెస్ చేయలేరు, ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు. సో ఇలా అయితే పెడదాం అనుకుంటున్నానండి. సో ఎందుకంటే మీరు ఎవరు చూడట్లేదు కాబట్టి అవసరమైన వాళ్ళే వచ్చి మెంబర్షిప్లో జాయిన్ అయ్యి చూస్తారు. ఇన్ కేస్ ఎవరైనా మెంబర్షిప్ మేము తీసుకోలేము అనుకుంటే వాళ్ళు వితిన్ 1 అవర్లో మీరు చూసేసుకోవచ్చు పోస్ట్ చేసిన వెంటనే. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు చూసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడైతే డే 11 యొక్క మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో డే 11లో సో ఇంతకుముందు వరకు అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ 2025లో మొన్న రీసెంట్గా జరగని వరకు రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనుకుంటే అప్పుడు వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్గా ఉండింది. బట్ సో ఎవరి షిఫ్ట్లో ఇచ్చారో లేదో తెలియదు, కానీ నా షిఫ్ట్లో అయితే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అయితే ఒక్క క్వశ్చన్ రాలేదండి. అంటే ఇందులో 3 ఉంటాయి కదా మనకి, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో వేటి నుంచి నాకైతే క్వశ్చన్ అయితే రాలేదు. బట్ మీకు రాదని కాదు కదండి. సో అండర్ గ్రాడ్యుయేట్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. సో పెద్ద కష్టం కూడా కాదు కాబట్టి చూసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ ఒకవేళ అడిగితే 1 to 2 మార్క్స్ అడగచ్చండి, అడగడానికి ఛాన్స్ ఉంది. ప్రీవియస్ ఇయర్ అంతా దీనికి వెయిటేజ్ ఎక్కువే ఉంది, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్కి. బట్ ఇప్పుడైతే కొంచెం తగ్గింది, అంటే రీసెంట్గా ఏం లేదు. వేరే షిఫ్ట్లో ఏమైనా ఇచ్చారో లేదో కానీ నా దాంట్లో అయితే ఇవ్వలేదండి, నా షిఫ్ట్లో. సో దానికోసం అని చెప్పేసి చెప్తున్నాను. బట్ నేర్చుకొని వెళ్ళండి, ఓకేనా. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, డే 12లో ఆర్గ్యుమెంట్స్, డే 13లో అజంప్షన్స్ కూడా మీరు చదువుకుంది. బట్ ఇప్పుడైతే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా అండి. సో ఆల్జిబ్రా ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో ఫార్ములాస్ నుంచి మొత్తం ఆల్జిబ్రా చాలా వరకు చేసేయచ్చు. సో ఆల్జిబ్రా ఫార్ములాస్ నా దగ్గర కొన్ని ఉన్నాయండి. సో కావాలంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో. సో నేను అక్కడైతే ఈ ఆల్జిబ్రా సంబంధించిన ఫార్ములాస్ అనేది పోస్ట్ చేస్తాను, ఓకే. సో
ఆ ఫార్ములాస్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఆల్జిబ్రా ఫార్ములాస్ వచ్చేది. సో ఆల్జిబ్రా అనేది ఆల్జిబ్రా నేర్చుకొని 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో. సో ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ నుంచి జైన మతం గురించి నేను షార్ట్ నోట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు కవర్ చేసిన వీడియో ఉంది మన ఛానల్లో. సో హిస్టరీ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కనిపించేస్తుంది. సో నాగరికత, వేద నాగరికత, సో ఇలాంటివన్నీ జైన మతం గురించి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పానండి. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మాత్రమే చెప్పాను. సో మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్స్ అండి. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. స్ట్రాటజీ జీకే నుంచి వస్తుంది. క్యాపిటల్స్ ఇంపార్టెంట్ 1 మార్క్ వస్తుందండి. సో మెయిన్ ఇంపార్టెంట్ క్యాపిటల్స్ వరకు చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో ఈ క్యాపిటల్స్ కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదువుకోండి, యూజ్ అవుతుంది. ఓకేనా. కరెంట్ అఫైర్స్ ఎనీ 5 టాపిక్స్ చూసుకొని చదువుకోండి. ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటివి అని చెప్పేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. ప్రీవియస్ ముందు పోస్ట్ చేసినవి అండ్ రీసెంట్గా పోస్ట్ చేసినవి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో మీకు తెలిసిపోతాయి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్ అండి. సో ఇది మనం ఈ మార్క్ టెస్ట్ లేదంటే మీరు ఇక్కడ చెప్పిన చాప్టర్ వైజ్ టెస్ట్లు రాసుకొని అనాలిసిస్ చేసుకోండి. సో ఈ 15 days టైం టేబుల్ అయిపోయిన తర్వాత మీరు అనేది ఫుల్ లెంత్ మార్క్ టెస్టులు రాసుకోవచ్చు మీ ఎగ్జామ్కి. ఓకే. సో ఇవేనండి డే 11లో ఒక టార్గెట్స్. సో మీ ఏమేమి ఉన్నాయో చూడండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, ఆల్జిబ్రా. సో ఫార్ములాస్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, పోస్ట్ చేస్తాను. సో హిస్టరీ అండి. హిస్టరీ నుంచి జైన మతం, ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేసుకోండి. సో క్యాపిటల్స్, ఎనీ కరెంట్ అఫైర్స్ 5 టాపిక్స్ అండ్ మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్, లేదంటే చాప్టర్ వైజ్ టెస్ట్ అండ్ అనాలిసిస్. ఓకే. సో డే 11లో ఇవేనండి మీ టార్గెట్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మెంబర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఎవరికైనా కావాలంటే సపరేట్ ఒక వీడియో ఈజీ అనండి, అదేం పెద్ద కష్టమేం కాదు. వీడియో కూడా అవసరం లేదు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సో అందులో క్లిక్ చేస్తే 59 రూపీస్ నామినల్ పే అమౌంట్ ఉంటుంది. సో అక్కడ పే చేస్తే అది మీరు పేమెంట్ చేసేస్తే డైరెక్ట్ మీరు మెంబర్షిప్లోకి వెళ్ళిపోవచ్చు. సో అంతేనండి, ఈజీయే. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఓకేనా. సో నేను ముందుగా చెప్పినట్టు ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో నేను పోస్ట్ చేసాను అంటే నోటిఫికేషన్ ఇవైతే పబ్లిక్లోనే ఉంటాయండి. ఏదైనా క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ అయితే మాత్రం 1 hour అనేది మాత్రమే మీకు పబ్లిక్లో ఉంచుతాను. వితిన్ 1 hourలో 1 to 1.5 hourలో నేను అదే ఓన్లీ మెంబర్షిప్కి మాత్రమే పెట్టేటట్టు పెట్టేస్తానండి. సో ఎందుకంటే ఎవరు చూడట్లేదు. సో ఇది కూడా ఈ 1 hour 1.5 hour ఎందుకంటే ఎవరైనా చూడాలనుకుంటే ఆ 1.5 hourలో చూసేయండి. మీకు ఆ ఫీజు మేము 59 రూపీస్ మేము పే చేయలేము, మాకు అవసరం పే చేయలేము అనుకునే వాళ్ళు ఉంటే సో ఈ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదని పోస్ట్ చేసిన 1 hourలో చూసేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత నుంచి ఎవరైతే 59 రూపీస్ పే చేసి మెంబర్షిప్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. అలాగే పారామెడికల్ న్యూ నోటిఫికేషన్ వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేశాను, షార్ట్ నోట్స్ వచ్చిందని. ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.